మార్నింగ్. వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఈనాడులో కొలీజియంలో పారదర్శకత లేదనడం తప్పు అని ఆ దిశగా సంస్కరణలు చేపట్టాం. అయోధ్య తీర్పు ఏకగ్రీవమే. రాజ్యాంగం చట్టం ప్రకారమే కేసులపై తీర్పులుంటాయి. సిజిఐ జస్టిస్ డివై చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యను మొదటి పేజీలో బ్యానర్గా ఈనాడు పత్రిక తీసుకున్నది. ఇక ఉపాధి హామీ కూలీల చెల్లింపులు ఇక వారి బ్యాంకు ఖాతాలకే అనే ఒక వార్త లోపలి పేజీలోకి ఇండికేషన్ ఇచ్చి మొదటి పేజీలో హైలైట్ చేశారు. ఇక సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతలకు స్వస్తి 4,500 కోట్లతో 2,020 కోట్లు అనుమతించిన గత ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసినా ప్రారంభం కాని పనులు అని మరొక వార్త ఉన్నది. ఫార్మాసిటీ స్థానంలో 10 ఫార్మా విలేజీలు, ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేయం, అత్యధిక ప్రాంతాలను కలిపేలా మారుస్తామని రేవంత్ రెడ్డి మీడియాతో జరిగిన చిట్ చాట్ను ఈనాడు పత్రిక ప్రధానమైన వార్తగా ఇచ్చింది. ఇక మరొక వార్త పిఎస్ఎల్వి C58 ప్రయోగం విజయవంతమనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేశారు. ఇక చిగురుటాకులా వణికిన జపాన్, భూకంప తీవ్రతకు జపాన్లోని ఇషికావా ప్రీఫెక్చర్ వాజిమాలో కూలిన ఇళ్ళు, ధ్వంసమైన రహదారిని ఫోటోను వాటికి సంబంధించిన వివరాలను మొదటి పేజీలో ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఫార్మాసిటీ రద్దు కాదు, శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ఉంటుంది అనే వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. టీఎస్పీఎస్సీ రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోండి అని గవర్నర్ను రేవంత్ చేసిన విజ్ఞప్తి సంబంధించిన ఒక వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. హైదరాబాద్ కా షాన్ నుమాయిష్ అనే వార్త మొదటి పేజీలో ఉంది. ఇక రియల్కు మళ్ళీ ఊతమనే మరో కథనాన్ని కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. నర్సింగ్ కాలేజీలు మరో 44, 100 పడకల ఆసుపత్రి ఉన్న చోట కళాశాల, రేవంత్ సర్కారు సూత్రప్రాయ నిర్ణయమైన వార్త ఉన్నది. వీటితో పాటు జీతాలు లేని వీఆర్ఏలు అనే వార్త ఉన్నది. దొంగ యుద్ధం, ఘరానా దొంగ రాయ్ యాఫ్రాక్ అనే ఇతను ఫోటోను, నెతన్యాహు రక్షణ మంత్రితో ఫోటో, సైనిక దుస్తుల్లో దొంగ చాకచక్యం, పలు ఆపరేషన్లలో ముందుండి కాల్పులు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్సలు కూడా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ సమయంలో తుపాకులు, మందగుండి సామాగ్రి చోరీ అనే ఒక వార్తను ఇందులో ఉన్నదిగా. ఎయిర్పోర్ట్లో సిటీ సైడ్ చెక్ ఇన్ అనే మరో వార్త కూడా బాటంలో హైలైట్ చేసింది. మందు చుక్క మాంసపు ముక్క అని న్యూ ఇయర్ సంబంధించిన దానిపైన ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. వందే భారత్ హవా అనే వార్త ఉన్నది. 6 నెలల్లో 60 లక్షలు నారుతో సంపాదించిన రైతు సోదరుడు అనే వార్త ఉన్నది. హైదరాబాద్లో కరోనా నిశ్శబ్ద వ్యాప్తి అనే వార్త కూడా ఉన్నది. అదనంగా అప్పిప్పించండి, బీఆర్ఎస్ సర్కారు ఖజానా ఖాళీ చేసింది అనే వార్తను ప్రధానంగా రెండో ప్రయారిటీ కింద హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక కొత్త బడ్జెట్పై కసరత్తు షురు అనే వార్త కూడా ఉన్నది. వణికిన జపాన్, కుదిపేసిన వరుస భూకంపాలు అనే వార్తను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. కొంగొత్త విజయం అనే పిఎస్ఎల్వి విజయవంతానికి సంబంధించిన వార్తను కూడా ఇందులో ఉన్నది. ఇది కొత్త ఏడాది తొలి రోజే ఇస్రో విజయ గీతిక, కృష్ణబిలాల చీకటిపై పిఎస్ఎల్వి C58 ఫోకస్ అనే వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక సాక్షిలో ఇయర్ ప్యానల్లో జిఎస్టీ 1.64 లక్షల కోట్లనే ఒక వార్త ఉన్నది. వీటితో పాటు వన్డేలకు వార్నర్ గుడ్ బై అనే వార్త ఉన్నది. నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు అనే వార్త, మసూద్ అజార్ హతం అనే వార్త, వేగంగా జైలు వ్యాప్తి అనే వార్త, బడబానల కొండలు అనే వార్త, ఇవి లోపల పేజీలకు ఇండికేషన్ ఇచ్చి మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షిగా. రద్దు చేయం, సరిచేస్తామని మెట్రో మార్గాలు, ఫార్మసీతో సహా దేనిని నిలిపేయడం లేదు, మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త ఉన్నది. కేరళ నాయాలు, రాజస్థాన్ గుజ్జర్లు చుట్టాలే అని CCMBకి సంబంధించిన ఒక వార్త కూడా ఉన్నది. 100% ఆక్యుపెన్సీ దాటిన వందే భారత్ అనే వార్త ఉన్నది. ఇక విద్యకు నూతన జవసత్వాలు అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి. జపాన్లో సునామీ హెచ్చరికలని ఫోటోతో కూడిన వార్తను సమగ్రంగా హైలైట్ చేసిన సాక్షి పత్రిక. తీర్పులు న్యాయమూర్తుల వ్యక్తిగతం కాదు, రాజ్యాంగం చట్ట ప్రకారమే కేసులపై తీర్పులు ఇస్తాం, డివై చంద్రచూడ్ వెల్లడైన వార్త మొదటి పేజీలో హైలైట్ చేశారు. ఇక సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డ్ అనే ఒక వార్త మొదటి పేజీలో హైలైట్ చేశారు. ఇక పోలీసులకు ఉత్తమ సేవా పథకాలనే వార్త, పారిశుద్ధ కార్మికులతో కేటీఆర్ భేటీ అనే వార్తను కూడా సాక్షి పత్రికలో మొదటి పేజీలో హైలైట్ చేశారు. ఇక కొత్త ఏడాదికి కిక్కే కిక్కు అని మద్యం అమ్మకాలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసినారు. ఇక అన్ని స్కూళ్ళల్లో ఫేషియల్ రికగ్నిషన్ అనే వార్త ఉన్నది. నింగిలోకి ఎక్స్పో షాట్, నూతన సంవత్సరం తొలి రోజే ఇస్రో ధమాకా అనే వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. ఇక వీటితో పాటు నమస్తే తెలంగాణ దినపత్రికలో మసూద్ అజార్ హతం అనే వార్తను బ్యానర్ ఐటెం కింద హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక
ఎక్స్పో షాట్ ప్రయోగం సక్సెస్ అనే వార్త ఉన్నది. ఫార్మాసిటీ రద్దు చేయమనే వార్త ముఖ్యమంత్రి సంబంధించిన వార్త కూడా ఉన్నదిగా. 22న మధ్యాహ్నం 12:30 గంటలకు రామ ప్రతిష్ఠ అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. మెట్రో వంకర టింకర ఎయిర్పోర్ట్ లైన్పై సీఎం భిన్న ప్రకటనలు అనే వార్త కూడా మొదటి పేజీలో నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. కొండెక్కిన ధూపదీపం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఆధారంగానే ఉపాధి చెల్లింపులు అనే మరో వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక బియ్యం 6,200, క్వింటాల్ బియ్యానికి 1,500 పెరుగుదల అనే వార్త కూడా ఉన్నది. ఎన్నికల ఏడాది 2024 వరుసగా లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ సంవత్సరం రాష్ట్రంలో అత్యధిక కాలం ఎలక్షన్ కోడ్ అనే కథనాన్ని మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. మిగిలింది 3 రోజులే. సార్వత్రిక ఎన్నికల్లో ఓటాకు దరఖాస్తుకు ఈ నెల 5తో ముగియనున్న గడువు అనే వార్తను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. చిగురుటాకులో వణికిన జపాన్ అనే వార్త, గంటల వ్యవధిలో 50 భూకంపాలనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక తుంగభద్ర ఇసుకను తోడేస్తున్నారు, రెచ్చిపోతున్న ఏపీ ఇసుక మాఫియా అనే కథనాన్ని మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా చలికి సంబంధించిన వార్త కూడా ఇయర్ ప్యానల్లో ఇచ్చింది. ఇగం జనం ఆగమాగం అనే వార్తను ఇయర్ ప్యానల్లో, అటువైపున ఇస్రోకు సంబంధించిన వార్తను ఇయర్ ప్యానల్లో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. 4 ప్రధానమైన తెలుగు దినపత్రికల్లో ఆయా పత్రికలు ప్రాధాన్యతనిచ్చిన అంశాలు ఇవి.